మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మన మెంటల్ డైట్ అంటే మన పాజిటివ్ ఎనర్జీ, చుట్టుపక్కల ఉన్న పాజిటివ్ పీపుల్ కావచ్చు, తర్వాత మనకు మనం క్రమశిక్షణగా ఉంటాం కావచ్చు, అన్నిటికన్నా ఎక్కువ మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం ఎలా ఉంటుందో కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారో లేదా ఫిజికల్గా వీక్గా ఉంటారో వాళ్ళు కూడా చాలా అచీవ్ చేస్తూ ఉంటారు, యాక్టివ్గా పని చేస్తూ ఉంటారు అనమాట. ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, తన కింద లోయర్ లిమ్స్ 2 కాళ్ళు కట్ అయిపోయినాయి, కానీ ఆర్టిఫిషియల్ లిమ్స్ పెట్టుకుని మనిషిలాగా పరిగెడితే ఎలా ఉంటుంది? మీరు సుధా చంద్రన్ చూసే ఉంటారు, తన ఆర్టిఫిషియల్ లింప్ పెట్టుకుని డాన్స్ చేస్తుంది, ఎంత అద్భుతంగా చేస్తావు. అలా మనం ఎందుకు ఉండకూడదు? అంటే మనం ఒక మనసులో మనం చెయ్యలేమన్న భావంతో మనం చాలా వదిలేస్తుంటాం అనమాట. అలా కాదు, మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయొచ్చు, అది ఏ వయసులో అయినా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ మోడర్న్ ఎరాలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాళ్ళ సమయాన్ని దేనికి ఇస్తున్నారు, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఏం తింటున్నారు, మైండ్ ఎలా పెట్టుకున్నారు, మైండ్ సెట్ ఎలా మార్చుకున్నారు. ఏజ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్టే మన వయసు అంటాను. వారెన్ బఫెట్ ప్రపంచంలో బాగా సంపన్నుడు, అతని వయసు 95 సంవత్సరాలు, ఇంకా పనిచేస్తూనే ఉంటాడు. మీరు చూడండి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి, పుతిన్ దగ్గర నుంచి, నరేంద్ర మోడీ గారి వరకు 75 ఇయర్స్ ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎంత యాక్టివ్గా వాళ్ళ డే షెడ్యూల్ ఉంటుంది. అదే మన ఇళ్లలో 75 ఇయర్స్ వచ్చింది అనుకోండి, మనమే వాళ్ళని పక్కన పెట్టి మీరు అక్కడ కూర్చోండి అని చెప్తాం. ఇదే మైండ్ సెట్లో తేడా అనమాట. సో మనకి మనం డైలీ రొటీన్, సో 20స్లో ఎలా ఉన్నామో 70s 80స్లో కూడా అలానే ఉండాలి. మన రొటీన్స్ అలానే ప్లాన్ చేసుకోవాలి, రోజు షెడ్యూల్స్ పెట్టుకోవాలి. మన వర్క్ అంటే మనకి ఏదైతే నచ్చుద్దో, ఏదైతే ప్యాషనేట్ ఉంటుందో ఆ పని చేస్తూనే వెళ్ళాలన్నమాట. నా కోరిక ఏంటంటే జీవితంలో లాస్ట్ సెకండ్, లాస్ట్ మినిట్ వరకు కూడా మనకు ప్యాషన్ ఉన్న దానిలో పని చేస్తుంటే మన ఏజ్ మనకు అసలు తెలియదు.